ఏంటి? నా తోటి కోడలు ఇన్నాళ్ళు నాతో ఆడుకుందా? నన్నే మోసం చేద్దామని చూసిందా? అమ్మో అమ్మో అమ్మో! రాక్షసి, గెయ్యాలి, మాయల మారి, మోసగత్తె! ఇదంతా నా వల్లే జరిగింది. ఇప్పుడేం చేయాలి? నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు డబ్బు వచ్చే ఏకైక మార్గం కూడా మూసుకుపోయింది. అసలు పిల్ల పెళ్లి కూడా నెత్తిన పెట్టుకున్నాను. నా తోటి కోడల్ని ఊరికే వదిలేను. ఆపో, నువ్వు నీ గోళ. ఇక టెన్షన్ తో చచ్చిపోతుంటాను. నన్ను విసుక్కుంటారేంటి? ఆ జయంతిని అడగమంది మీరు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అభిమానం, ఆత్మాభిమానం అన్నీ వదిలేసి వెళ్ళి అడిగాను. అడ్డమైన చాకిరీ చేశాను. నన్ను అనే హక్కు మీకు లేదు. అబ్బా, నువ్వు పెద్ద పత్తిలాగా మాట్లాడుకు. ఇదంతా జరిగింది నీ వల్ల కదూ? అంతా మీ వల్లే జరిగింది. ఇది నా వల్ల ఏంటి? మొగుడు పెళ్ళాలు కుట్టుకుంటుంటే ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో. తమాషా ఏంటంటే మామూలుగా గొడవల్లో ఒకళ్ళు రైటు ఒకళ్ళు రాంగు ఉంటారు, కానీ మొగుడు పెళ్ళాల గొడవల్లో ఇద్దరూ రైటే ఇద్దరూ రాంగే. నేనేమైనా నా పుట్టింటి కోసం చేసుకున్నానా, నా కోసం చేసుకున్నానా? మన కూతురు కోసమే కదా చేసుకుంది. పైగా ఎవరి తప్పు వల్ల? నీదే తప్పు. తప్పు మీది. అంతా నీదే తప్పు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, తప్పు నాది కాదు, మీదే. తప్పు నాదే. తప్పు నాది. తప్పు నాది. ఆ తప్పు నేనే సరిదిద్దుతాను. అవునా బాబాయ్? నిజంగా చిన్న మావయ్య గారు? అవును, అలా అని నా ఉద్దేశం. మీకేమైనా వేరే ప్లాన్లుంటే ముందే చెప్పండి. మాకేం ప్లాన్స్ ఉంటాయి బాబాయ్? అదేరా, ఏమన్నా ఉంటే ఆలోచించుకొని చెప్పండి అంటున్నాను. చచ్చిన పావుని ఇంకా చంపుతారేంటి చిన్నమావయ్య గారు? అన్యదా శరణం నాస్తి. మీరే మాకు దిక్కు. అవును బాబాయ్, ఇవి చేతులు కాదు. నాకు పతి గౌరవ భిక్ష పెట్టండి చిన్నమావయ్య. ఆహా, ఆ, ఇప్పుడు నా ఈగో ఎంత బాగా సాటిస్ఫై అయింది. నాకు కావలసింది ఇదే కదా. ఇప్పుడు మీరు నా పాదాలు చచ్చినా వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళలేరు. ఒరే రామయ్య, రాజమ్మ, ఇంకా చాలు. మీరిక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒరే రాము, ఇక నువ్వు ఇంట్లో కూర్చుని పేకాడుకుంటూ అల్లుడి నుంచి దాక్కుని కూర్చోవలసిన అవసరం లేదు. అమ్మా రాజమ్మ, ఇక నుంచి నువ్వు జయంతి చీరలో ఇట్లా ఇస్త్రీ చేయాల్సిన అవసరం లేదమ్మా. నేటి నుంచి మీ ఇద్దరికీ దాస్య విముక్తి. మీ రుణం ఎలా తీర్చుకోవాలి చిన్నమావయ్య? చెప్తా చెప్తా. ఇప్పుడు నేను చెప్పబోయేది పరమ గోప్యాతి గోప్యమైన విషయం. అమ్మా రాజీ, గోడలకి ఏమైనా చెవులుంటే వెళ్ళి కత్తిరించుకొని తీసుకుని రాయళ్ళు. అలాగే మన మాటలు బయట పడకుండా జాగ్రత్త పడు. అలాగే చిన్నమావయ్య, ఇప్పుడే వెళ్ళి అంతా చూసొస్తా. నేను వచ్చేలోపు ఏమీ చెప్పకండి. ఇందులో అంతరహస్యమే ఉంది బాబాయ్. అసలు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఏంటి అది? ఏం చిన్నమావయ్య, నేను లేకుండానే చెప్పేస్తున్నారు. నేనేం చెప్పలేదమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను అంటున్నానంతే. నువ్వు విను ఇప్పుడు. అంతా పగడబందిగా చేసొచ్చావుగా. ఇక్కడి మాటే కాదు, ఇక్కడి గాలి కూడా బయటికి పొక్కదు. అయినా లోకంలో రహస్యాలన్నీ లోపల వాళ్లే బయట పెడతారు. అది పెద్ద రహస్యం. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్న విషయాలు బయటికి వెళ్ళాయి అంటే మనలోనే ఎవరో ఒకరు చెప్పారని అర్థం. ఆ రహస్యం ఏంటో చెప్పండి. అయితే జాగ్రత్తగా వినండి. మన ఎస్వికేడిలో కొత్తగా వజ్రాల సెక్షన్ ఒకటి ఓపెన్ చేయబోతున్నారు. అందుకు ఒక వజ్రాల నగల స్టాకు త్వరలోనే మన మాల్కు రాబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇందులో రహస్యమే ఉంది. రహస్యం అందులో లేదురా, నేను చెప్పబోయే దాంట్లో ఉంది. ఏమయ్యా ఏమయ్యా విషయం ఏమిటి అంటే, ఉబలాటం ఆపుకోలేక మధ్యలోనే వచ్చేశాను అన్నాడట వెనకటికి మీలాంటోడు. మీరు చెప్పండి చిన్నమావయ్య. విషయం ఏంటంటే,
మనం ఆ వజ్రాల నగలను వాళ్ళు ఎలా తెస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాం. తెలుసుకుని వాటిని మధ్యదారిలోనే పక్కదారికి మళ్లించి వాటిని మనం మాయం చేసేస్తాం.